హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మనం కొన్ని విషయాలు, మంచి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. నేను ఏదైతే మెడిటేషన్ క్లాస్కి వెళ్తానో అక్కడ పాయింట్స్ కొన్ని మీకు తెలియచేయాలని సంకల్పించానంటే, మనసులో అనుకున్నాను, వాటన్నింటినీ మీకు తెలియచేయాలని ఆశిస్తున్నానని చెప్పాను కదా. అందులో ఈరోజు సంబంధ బాంధవ్యాల్ని ఎలా నిర్వర్తించాలి తెలుసుకుందాము. భలే మన మనసులో అనేక రకాల వ్యక్తులు మన చుట్టూ వచ్చి చేరుతున్నా కానీ కొంతమందితోనే మన మనసు జోడింపబడుతుంది. వాళ్ళతోనే సంబంధాన్ని జోడించాలని మనసు కోరుకుంటుంది. అయితే మంచి మనసుతో మంచి వాళ్ళతో మనం సంబంధం జోడించడం కరెక్టే కాదనట్లేదు. కానీ మన వైపు నెగటివ్ థాట్స్ ఉండే వాళ్ళను కూడా మనం పరివర్తన చేయడానికి మనము ప్రయత్నం చేయాలండి. మంచి వాళ్ళను మార్చడంలో వింతేముంది. మరి ఏదైతే నెగటివ్ థాట్స్, నెగటివ్ మాటలు, నెగటివ్ కర్మలు ఆచరిస్తూ ఉంటారో వాటిల్ని మనం మంచి స్నేహంతో, మంచిగా ప్రేమతో చెప్పగలిగితే వాళ్ళలో కూడా పరివర్తన రావాలి అని భగవంతుని యొక్క సంకల్పము. అందుకే అనేక రకాల సత్సంగాలు, వేద శాస్త్రాలు వినిపించడము, గీతా పఠనము, రామాయణ పఠనము, ఇలాంటి సత్సంగాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందరూ కూడా మనమేదో కథలు విని వచ్చేస్తూ ఉంటామండి. అయితే ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే, ప్రతి ఒక్కరిలో పరివర్తన రావాలి అని ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారండి. అవైతే మనము, మా అమ్మ కథ చెప్పేవాళ్ళు, రామాయణం అంతా విని, రాత్రి అంతా రామాయణం విని వెళ్ళేటప్పుడు, రామాయణము మహాభారత కథలు వినేటప్పుడు, అప్పుడు పాతకాలంలో వాళ్ళు ఒక దుప్పటి కానీ, ఒక బెడ్షీట్, అదే అంటే ఏదైనా ఒక షీట్ కూర్చోవడానికి అనువుగా ఒక బట్టను ఏదో ఒక దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పరుచుకొని దాని మీద కూర్చొని వినేవాళ్ళంట. ఎందుకు అంటే మన స్థితి ఏకరసంగా ఉండాలి. అంటే మన ఆలోచనలు, మనం ఏం వింటున్నాము, ఏది మన జీవితంలోకి తీసుకొని రావాలి అనే ఆలోచనలు మంచిగా ఉండాలి అనే మంచి ఆలోచనతో మనం అక్కడ ఆసనంలాగా ఏదో ఒకటి వేసుకొని కూర్చుంటామండి. ఎక్కడైనా సరే పూజలు పునస్కారాలు చేసే దగ్గర ఒక పీటో లేదా ఒక చిన్ని చాపో, ఏదో ఒక క్లాత్ అంటే బట్ట ఏదో ఒకటి వేసుకొని కూర్చుంటూ ఉంటాము. అంటే అర్థం ఏంటంటే, ఎదుటి వాళ్ళు మనకి ఏమైతే తెలియచేస్తున్నారో వాటిని మన జీవితంలోకి ధారణ చేసుకోవాలి అని. కానీ మా అమ్మ ఏం చెప్పేవాళ్ళంటే, అది వేసుకొని కూర్చొని రోజంతా రాత్రంతా వినేవాళ్ళు. తెల్లారితో లేచి దాన్ని ఆ పట్టని విదిలించేసి చంకన పెట్టుకొని వచ్చేవాళ్ళంట. అంటే దాని అర్థం ఏంటి అంటే, దానికి సామెత కూడా చెప్పేవాళ్ళ అమ్మ. రామాయణం అంతా విని రాముడికి సీత ఏం కావాలి అనుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసేవాళ్ళంట. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ రాముడు అనే అతనికి కష్టాలు, సీతకు కష్టాలు, అతని కుటుంబీకులకు అందరికీ కూడా కష్టాలే కదా, వాళ్ళలాంటి జీవితం మనకొద్దు అనుకొని వచ్చేసేవాళ్ళేమో అన్నట్టుగా మా అమ్మ నాకు కథలు చెప్పేవాళ్ళు. మా అమ్మ బాగా అప్పుడు కాలంలోనే సాంస్క్రిట్ బాగా చదివారండి అని చెప్పేవాళ్ళు. నేను సాంస్క్రిట్ మాస్టర్, నేను బాగా చదువుతాను సాంస్క్రిట్, మా నాన్న బాగా నేర్పించారు సాంస్క్రిట్ స్కూల్లో పెట్టి అని చెప్పేవాళ్ళు. నా వయసే ఇప్పుడు ఇంతుంటే ఆ వయసులో ఎంత చదువుకున్నారో కదా అనిపించేది. నేను గ్రేట్గా ఫీల్ అయ్యేదాన్ని ఆమెను చూస్తూ ఉంటే. నాకు వయసు వచ్చినా కానీ ఈమెకు సాంస్క్రిట్ తెలుసు, నాకు తెలియదు కదా, ఈమె ఎంత తెలివైనవా అని ఆ విశేషతలు నేను గుర్తించేదాన్ని. అయితే ఇప్పుడు నాకు తెలిసింది, ప్రతి ఒక్కరిలో కూడా విశేషతలనే మనం తీసుకోవాలి. అప్పుడే సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉంటాయి అనేవి నేను నేర్చుకున్నానండి. అయితే ప్రతి ఒక్కరము కూడా విని వదిలేసి అక్కడ మా అమ్మ చెప్పిన దానికి వీటికి నేను ఆచరించి తెలుసుకునింది ఏంటి అంటే, విని వదిలేసి వచ్చేయడం కాదండి. అవి వీలైనంతగా మన జీవితంలో ధారణ చేయడానికంటే మన జీవితంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. అవన్నీ యుక్తులండి. వాళ్ళు వచ్చిన ఆ కష్టాల్లో వాళ్ళు ఎలా ఆ యుక్తుల్ని ఉపయోగించి ఆ సమస్యల్ని, ఆ కష్టాలని దాటుకొని వచ్చారు అని ఒక్కొక్కరిలో ఒక్కొక్క చరిత్రని మనకు చెప్తూ వచ్చారు. కథల రూపంలో చెప్తూ వచ్చారు. అయితే మనం విన్నామే కానీ
ఆచరించడంలో చాలా కష్టపడి సీత లాంటి కష్టాలు అన్నామే కానీ ఏడ్చామే కానీ సీత ఎప్పుడు కూడా ఎక్కడ ఏడ్చినట్టు దాఖలాలే లేవు. ఎందుకు? నాకు రాముడు ఉన్నారు అనే దృఢ నిశ్చయం ఆమెని. రాముడు ఏ రోజైనా సరే నన్ను విడిపించి తీసుకుని వెళ్తారు అని ఆమె ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా భగవంతుడి స్మృతులు ఎదుర్కొనే శక్తిని మనం ఆచరించాలంటే జీవితంలో ధారణ చేసుకోవాలి. ఇలాంటప్పుడు ఆమె అన్ని అరణ్యవాస కష్టాలు పడి వచ్చినా సరే తన అత్త మామలతో, అంటే మామయ్య లేరనుకోండి, అత్తయ్యలతో, మరుదులతో, తోడికోడళ్ళతో ఎంత మంచిగా మసులుకున్నారు, ఎంత మంచి స్నేహాన్ని, ఎంత ప్రేమనిచ్చారు. వాళ్ళు రిటర్న్ వచ్చి రాముడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో తన జీవితాన్ని సఫలం చేసుకున్నారు అని మనకు చరిత్రలు చెబుతున్నాయి. అలాగే శ్రీకృష్ణుడు, పాండవులు కూడా అలాగే వాళ్ళ జీవితాన్ని సంబంధ బాంధవ్యాలతో మంచిగా గడిపినట్లు చరిత్రలు చెబుతున్నాయి. విన్నామే కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం చేసింది ఏంటండి? వ్యతిరేకంగా నడుచుకోవడం. నువ్వంటే నాకు పడదు, నీతో నేను మాట్లాడను, నువ్వు నాకు అవసరం లేదు, నేనే గొప్ప, ఇలాంటివన్నీ కూడా సంబంధ బాంధవ్యాలు సదాకాలానికి నిలబడడానికి మనకు దోహదపడవండి, అంటే సహాయపడవు అని అర్థము. నేను పుస్తకాల భాష కొన్ని మాట్లాడేస్తూ ఉంటాను. ఐఎమ్ సారీ. ఏదైనా అర్థం కాలేదంటే కామెంట్లో చెప్పండి ప్లీజ్. నాకంటే తెలివైన వాళ్ళే కావచ్చు. అప్పుడు తెలుగుకి ఇప్పుడు తెలుగుకి చాలా తేడా ఉంది. ఆ తేడా అంటే వర్డ్స్ అవే, కానీ కొన్ని లోతైన మీనింగ్స్లో తేడా వచ్చేస్తుందండి. నేను బాగా చదివేదాన్నండి, పుస్తకాల పురుగు అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా. రోడ్లో వెళ్తూ ఉంటే ఇంత చిన్న పేపర్ దొరికినా సరే అందులో అక్షరాలు కనబడుతుంది, ఎత్తుకొని చదివేదాన్ని. దాంట్లో నాకేం ఉపయోగపడేవి ఉంటాయో అన్నట్టుగా తీసుకొని చదివేదాన్నండి. అయితే మనకు మనం ఇప్పుడు చూసుకోవాలండి. నా సంబంధ బాంధవ్యాలు నా ఇంట్లో వాళ్ళతో కావచ్చు, నా బయట వాళ్ళతో కావచ్చు, అంటే నా చుట్టూ ఉండే వాళ్ళతో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు, ఎలాగున్నాయి సంబంధ బాంధవ్యాలు అని చూసుకోవాలి. భలే అందరికీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో సమస్యలు వస్తాయి. వచ్చినా సరే సెకండ్లో మనము వాటిని పరివర్తనలోకి తీసుకొని రావాలి. మూడ్ ఆఫ్ చేసుకోవడము, మొహం నల్లగా అంటే డల్గా పెట్టుకోవడం, కోపంగా పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇంట్లో స్త్రీ కానీ పురుషుడికి కానీ మంచివి కాదండి. ఒకవేళ మనకంటే చిన్నపిల్లలే మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, మనం శిక్షణ ఇవ్వాలి. ఇది మంచి, ఇది చెడు అని శిక్షణ ఇవ్వాలి. అంతేకాని మూడ్ ఆఫ్ చేసుకోకుండా ఉండాలి. అంతేకాని నువ్వంటే నాకు పడదు ఇలాగ మాటలు మనము మాట్లాడకూడదు. ఎందుకంటే అవి గాయపరుస్తాయి, ఇబ్బంది పెడతాయి, దుఃఖానికి కారణమవుతాయి. అవునంటారా కాదంటారా? అందుకే హనుమంతుడికి కూడా ఉదాహరణ చూపెట్టారండి. అతను శ్రీరాముడు విజయం పొందుకున్నాడు అంటే అతని కుడిభుజమైన హనుమంతుడు కూడా కారణమేనండి. అయితే అంత వీర హనుమాన్ కూడా సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉండాలి, వీళ్ళే నా తల్లి తండ్రి అని ఎప్పుడు కూడా సీతారాముల పాదాల ముందే ఉండేవాళ్ళు. కూర్చుని ఉన్నట్టే మనకు ప్రతి ఒక్క చిత్రంలో అంటే ఫోటోల్లో చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే నేను అనే అహంకారాన్ని ఆయన త్యాగం చేశారండి. పాదాల దగ్గర ఏముంటాయి? చెప్పులు ఉంటాయి. నేను ఎప్పుడు కూడా సీతారాములకు సేవకుణ్ణి అని అతను తన ప్రవర్తన ద్వారా నిరూపించారు. అయితే మనము చిన్న పెద్ద చూడకూడదండి. ప్రతి ఒక్కరిలో తప్పులనే ఉంటాయి. అంతెందుకు నాకు కూడా ఒక్కొక్కసారి వీళ్ళు ఎప్పుడు మారట్లేదే అనే ఆలోచన వస్తుంది. వెంటనే శుభభావన పెట్టుకుంటాను, వీళ్ళు మారాలి అనే ప్రయత్నం నాది. తర్వాత మార్చడం ఆయన వంతు, అంటే భగవంతుని వంతు. మన వంతు కర్తవ్యాన్ని మన సంబంధ బాంధవ్యాలు మనం మంచిగా చేయాలి అనేది నా సంకల్పము. ఎవరు వచ్చినా సరే మనం ప్రేమగా, ప్రీతిగా, స్నేహంగా, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మన సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉంటే వాళ్ళకు మన పట్ల గుడ్ ఒపీనియన్ వస్తుందండి. అదేవిధంగా మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది తయారవుతారు. అంటే ఎంతసేపు నెగటివ్నే మనం చూపిస్తూ ఉంటే పాజిటివ్గా ఉండే వాళ్ళే నా చుట్టూ ఉండాలనుకుంటే మరి ప్రతి ఒక్కరు అలాగా ఉంటే నెగటివ్ మారాలనుకునే వాళ్ళు ఎప్పుడు మారుతారండి? కాబట్టి ఈ ప్రయత్నాన్ని మనం చేయాలి. సక్సెస్ పొందుకోవాలంటే, విజయం పొందుకోవాలి.
ప్రతి ఒక్కరము మన సంబంధ బాంధవ్యాలు మన ఇంట్లో వాళ్ళతో, ఈదులో వాళ్ళతో, అంటే బంధుమిత్రులతో, చుట్టుపక్కల వాళ్ళతో కూడా మంచిగా ఉన్నట్లయితే ఆ వైబ్రేషను పంచతత్వాలు అంటే భూమి, గాలి, ఆకాశము, నీరు, నిప్పు ఇవన్నిటికీ కూడా వ్యాపిస్తాయండి. ఈ విధంగా కూడా మనం భగవంతుడి సేవ చేయొచ్చు. భగవంతుడు చెప్పేది ఏంటి? ఐక్యంగా ఉండాలి. మీరు నిజానికి నిజమైన ప్రేమ పాత్రులుగా మీరందరూ తయారు కావాలి అని భగవంతుని యొక్క సందేశం అండి. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్.